educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. A variable line passing through L, M intersect the coordinate axis at the points A and B. If the lines drawn parallel to y-axis passing through A and parallel to x-axis passing through B meet at point P, then the locus of point P is dash. Okay, to solve these kind of problems, xy కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. x యాక్సిస్ y యాక్సిస్. ఇక్కడ ఇదేంది x యాక్సిస్, దిస్ వుడ్ బి x యాక్సిస్, దిస్ వుడ్ బి y యాక్సిస్. ఇక్కడ ఏమన్నాడు, ఏ వేరియబుల్ లైన్ పాసింగ్ త్రూ ఎల్ M ఇంటర్సెక్ట్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఒక లైన్ ఎత్తుకోండి, వేరియబుల్ లైన్, ఇట్ ఇంటర్సెక్ట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ అండ్ బి. ఎట్ ఏ అండ్ బి, ఇది ఏ అది బి. దాని తర్వాత లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఎట్ ఏ. ఈ పాయింట్ గుండా వై యాక్సిస్ కి ప్యారలల్ గా గీయాలి. దిస్ పర్టికులర్ లైన్ పాసింగ్ త్రూ ఎల్ M. ఏ పాయింట్ గుండా పోతూ ఒక లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. దిస్ ఈజ్ వాట్ ప్యారలల్ టు వై యాక్సిస్ అండ్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ. ఇంకోటి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా బి పాయింట్ గుండా గీయాలి, వై యాక్సిస్కి ప్యారలల్గా ఏ పాయింట్ గుండా గీయాలి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్, ఇది లైన్ 1 అనుకుంటే లైన్ ఏ, ఇది లైన్ బి అనుకుంటే, సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, లోకస్ ఆఫ్ పాయింట్ పి. దే ఆర్ ఆస్కింగ్ లోకస్ ఆఫ్ పాయింట్ పి. పాయింట్ పి ఎక్స్ కామా వై, ఇలా అన్నమాట. సో ఇది క్వశ్చన్. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం, ఒక లైన్ ఇంటర్సెక్ట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ అండ్ బి which is passing through L, M. We have drawn a line parallel to y axis, parallel to x axis. Point of intersection will be px, y. ఇప్పుడు మనము బేసిక్ జామెట్రీ అప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయండి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఎల్, M అనే ఒక పాయింట్ ఉంటే ఇది ఎల్ అవుతుంది, ఇది M అవుతుంది. సో ఇది ఎక్స్, వై కాబట్టి టోటల్ ఎక్స్ అవుతుంది. ఎక్స్, వై అనే పాయింట్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎక్స్ అవుతుంది. దిస్ పార్ట్ వుడ్ బి ఎక్స్. సో నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది, ఇది వై అవుతుంది. అండర్స్టూడ్? దిస్ పార్ట్ వుడ్ బి వై అన్నమాట, వై. తర్వాత నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత రాబోవని చూసుకున్నావు అనుకో, ఏ నుంచి ఎడకి ఎంత అనుకుంటే, ఏ నుంచి ఎడకి ఎంత అయింది, వై మైనస్ ఎం అవుతుందా. దిస్ పార్ట్ వుడ్ బి వై మైనస్ ఎం. నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది చెప్పు, ఏ నుంచి ఎడకి ఎంత అయింది, దిస్ పార్ట్ వుడ్ బి ఎక్స్ మైనస్ ఎల్. సో ఇక్కడ నువ్వు ఇది తీటా అనుకుంటే ఇది కూడా తీటా అవుతుంది, సో ఇప్పుడు ట్రయాంగిల్స్ ఇక్కడ ఎమ్, ఇది ఎన్ పెట్టి ఫ్రమ్ ట్రయాంగిల్. సో చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సరు. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈ పాయింట్ని ఇది ఒకటి ఎమ్, ఎన్, పి అయితే ఇది క్యూ అవుతుంది అనుకో, ఏదో ఒకటి. సో క్యూఎంఏ, ఏక్యూఎం, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏక్యూఎం అండ్ ట్రయాంగిల్ బిఎన్క్యూ ఆర్ ఎల్స్ బిఎన్క్యూ.
జనరల్గా పర్పెండిక్యులర్ కదా అది, అందుకని ఏఎంక్యూ అనొచ్చు. సో రెండిల్లో ట్యాన్ తీటా చూసుకో. ట్యాన్ తీటా ఏమైంది చెప్పి ఇక్కడ ట్యాన్ తీటా ఏమైంది, ఈ ట్రయాంగిల్లో ట్యాన్ తీటా ఏమైంది. See here, what is tan theta here? Opposite side by adjacent side. M by x minus L అవుతుంది. ఇక్కడ tan theta ఎత్తుకుంటే y minus m by L. సో ఇక్కడ నుంచి from these two equations tan theta becomes equal to what? Tan theta becomes equal to what? M by x minus L. That equals to y minus m by L. క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ lm వచ్చిందా, ఇక్కడ x మైనస్ ఎల్ ఇంటూ y మైనస్ m అనమాట. ఓకే, హియర్ యూ విల్ బి గెటింగ్ xy మైనస్ xm minus yl plus lm. Okay, this would be lm. lm లేపి elm ని లేపి. సో ఫైనల్గా నీకేమొస్తుంది, xm ప్లస్ yl ఈక్వల్ టు xy అనమాట. సో xyని డినామినేటర్లోకి తీసుకొనిరా. xm by xy plus yl by xy that equals to 1. సో ఇప్పుడు నీకు xx కొట్టేస్తే m by y plus l by x equal to 1. So what is the final answer to this question? L by x plus m by y. What is the locus of point P? Locus of point P. Locus of point P will be L by x. నీ ఇష్టం. L by x. Here yl నా by y కొట్టేస్తే x మిగులుతుంది. సో m by y plus l by x equal to 1. This is the locus. What is the answer? M by y plus L by x equal to 1. That is the answer. What is the answer to this question? M by y or else L by x plus m by y equal to 1. Same thing we got, right? M by y plus L by x. This is the way to solve this particular problem. Now we can have a look on the next problem. See here, triangle with vertices minus 2, 2, 2, minus 2, 1, 1. సో ఏబిసి ఇది చాలా సింపుల్, డిస్టెన్సెస్ కనుక్కున్నా వచ్చేస్తుంది నీకు. అలా కాదు మీరు కోఆర్డినేట్ సిస్టంలోనే రాయాలని మీరు కానీ అనిపిస్తే, ఇది కానీ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు డైరెక్ట్గా దిస్ ఈజ్ ద XY కోఆర్డినేట్ సిస్టమ్. XY కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా XY కోఆర్డినేట్ సిస్టంలో తీసుకుంటే ఇది 0 ఉంటుంది. మామూలు డిస్టెన్సెస్ కనుక్కుంటారు. ఇది 0, దిస్ పార్ట్ 1, దిస్ పార్ట్ 2, 3, -1, -2, -3, 1, 2. కొన్ని అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి ఆన్సర్స్. దీంట్లో డ్రా చేయగలిగితే డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు -2, 2 అంటే ఆడొస్తుంది సమ్ పాయింట్ ఏ అనుకుంటే -2, 2 అంటే ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ ఏ -2, 2. తర్వాత 2 -2 అంటే ఆడొస్తుంది ఇక్కడ వస్తుంది. 2, దిస్ ఈజ్ పాయింట్ బి, 2 -2 అనమాట. దాని తర్వాత 1, 1 ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. C 1, 1.
సో ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇది సిమెట్రీ, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సిమెట్రీ. ఆ పాసింగ్ టు ద ఆరిజిన్ ఇది. ఓకే, ఖచ్చితంగా సిమెట్రీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసి ఇటు నుంచి ఇటు ఒక లైన్ కొడితే ఇటు నుంచి ఇటు ఒకటి కానీ ఎత్తుకుంటే ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏబిసి అన్నమాట. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఏబి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఏబి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. 2 ప్లస్ 2 అంటే 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్ ఈక్వలెన్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 16 32. 32 అంటే 16 ఇంటూ 2 4√2 వస్తుంది. ఇది 4√2 వస్తుంది. తర్వాత బీసీ పరిస్థితి ఏంది? బీసీ పరిస్థితి ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2 అంటే ఇది 1 స్క్వేరు, 1 స్క్వేరు ప్లస్ 3 స్క్వేరు. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే √10 వస్తుంది. తర్వాత సిఏ పరిస్థితి ఏంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అనమాట, 10 యూనిట్స్. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బీసీ అంతా ఇది రెండు ఈక్వల్, బీసీ ఏసీ ఈక్వల్. బీసీ ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ బీసీ ఈక్వల్ టు సిఏ. బీసీ ఈక్వల్ టు సిఏ. దీస్ టూ ఆర్ ఈక్వల్. Then we can say confidently that it's an isosceles triangle. Isosceles triangle. అన్నీ ఈక్వల్ కాదు. సో ఇది కాదు, ఇది పక్కా కరెక్ట్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ద సెన్స్ ఇదే హయ్యర్ సైడ్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 10, 10 ప్లస్ 10 √20 వస్తుంది. ఇది అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కాదు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. ఓకే, సో స్కెలెన్ అంటే ఏదో ట్రయాంగిల్ అనేసి, అది కూడా కాదు. ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. యూ కెన్ ఈజీలీ సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? Isosceles triangle. Now we can have a look on the next problem. Read the question carefully. For the 3 points A 2, 0, B 0, 2 and P 1, 1, suppose D is the algebraic sum of the distances of A and B from a line that passes through point P. Then which one of the following is correct? D greater than 0 for all the lines, D equal to 0 for at least one line, D equal to 0 for all the lines, D greater than 0 at least for one line. So it is very easy to solve the problem. First represent all the points in XY coordinate system. చూడండి, XY coordinate system తీసుకో. X axis, Y axis. A 2, 0 అంటే యాడ్ ఉంటుంది, అది X axis మీద ఉంటుంది. ఇది 0, this is the origin. A 2, 0 present on X axis. A 2, 0. ఇప్పుడు B 0, 2 ఎక్కడ ఉంటుంది? Y యాక్సిస్ మీద ఉంటుంది. B 0, 2. P 1, 1 ఏమో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. P 1, 1. ఇప్పుడు ఒక లైన్ తీసుకుందాం. ఏదో ఒక లైన్ ఆరిజిన్ గుండా పోయే ఒక లైన్ ఎత్తుకో. ఏదో ఒక లైన్ తీసుకుందాం. దిస్ ఈస్ ద లైన్. ఇప్పుడు ఏం చేయాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇటు నుంచి ఇటు పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇటు నుంచి ఇటు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ దీస్ 2 పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. దిస్ ఈస్ ద లైన్. ఒక లైను AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది x1 y1 అనుకుంటే, x1 y1 అనుకుంటే ఇది x2 y2 అవుతుంది. x2 y2 అవుతుంది. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్, ఓకేనా, టు ద పాయింట్? What is the perpendicular distance? How to calculate perpendicular distance? This is theory. Procedure to calculate perpendicular distance. First ఆ పాయింట్ని ఆ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నీకేమొస్తుంది? AX1 ప్లస్ BY1 ప్లస్ C బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఓకేనా?
a square plus b square. What is the perpendicular distance from the line to point? From line to point. From line to point P, x1, y1. ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through 2 points. Passing through Px1 y1 and point 1 P2 x2 y2. So ఈజీగా రాయొచ్చు ఇది. This is nothing but y minus y1 is equal to m in the sense y2 minus y1 by x2 minus x1 into x minus x1 అన్నమాట. సో ఇవి తెలిస్తే నీకు ఈజీగానే వస్తుంది. సో యాక్చువల్గా ఇది కానీ పాజిటివ్ అయిందనుకో ఇది పక్కా నెగిటివ్ అవుతుంది. డిస్టెన్స్ d1 ఎత్తుకుంటే ఇది డిస్టెన్స్ dA, డిస్టెన్స్ dB, ఏ పాయింట్ ఏ లైన్ అని. ఎందుకంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్కి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది ఇది మిర్రర్ ఇమేజ్, రిఫ్లెక్షన్ అన్నమాట. ఓకే, సో అలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఖచ్చితంగా 0 అవుతుంది. ఏ లైన్ పాస్ అయినా కానీ ఆ డిస్టెన్స్ సమ్ 0 అవుతుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అవ్వాలి పక్కాగా. ఓకే, P0 ఇది ఇట్లా అనమాట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్? y minus 1 is equal to 1 minus 0 by 1 minus 0 into x minus 1. సో ఇది x ఈక్వల్ టు y లైన్, ఇది x ఈక్వల్ టు y లైన్, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇలా ఇది ఏ పాయింట్. ఇప్పుడు డిఏ రావాలనుకో నీకు, ఇప్పుడు డిఏ రావాలనుకో, డిబి రావాలనుకో. వాట్ ఈజ్ డిఏ హియర్? ఫస్ట్ డిఏ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఆ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 minus 0 by square root of 1 square plus minus 1 square equal to 2 by root 2. This would be root 2. అదే dB రావాలనుకో, this is nothing but x0 y ఏమో 2 by square root of root 2 minus root 2 అవుతుంది. ఓకేనా? దే ఆర్ ఆస్కింగ్ ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ పెట్టాలి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టాలి. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ డిస్టెన్సెస్ రాస్తావు అంతే. సో ఇప్పుడు నీకేమొస్తుంది? డిఏ ప్లస్ డిబి ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు 0, టోటల్ డిస్టెన్స్ ఈజ్ 0 ఫర్ ద లైన్ x మైనస్ వై ఈక్వల్ టు 0. అంటే ఒకటైతే అలానే వచ్చింది. సో అన్నీ కూడా అవే వస్తాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో వెదర్ యూ విల్ గెట్ దిస్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి సేమ్ ఫర్ ఆల్ ద లైన్స్ ఆర్ నాట్, వీ నీడ్ టు చెక్. సో ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఇట్లా ఎత్తుకున్నాం అనుకో, ఇది చూసుకో, వర్టికల్గా ఒక లైన్కి నీకేమన్నా చెక్ చేసుకోవాలనుకుంటే వర్టికల్గా ఒక లైన్కి, అప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైంది చెప్పు? ఇటు నుంచి ఇటు, ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్సు, ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్సు ఖచ్చితంగా ఇది 1 అవుతుంది. ఓకే, ఇది ఈ పాయింట్ ఏంది? 1,0 అనే పాయింట్. అప్పుడు ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు మనము ఎక్స్ యాక్సిస్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాం కాబట్టి ఓకే, సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నీకు ఈ లైన్ నీకు రావాలంటే రాసుకోవచ్చు. ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ అవుతుంది. కరెక్ట్గా ఇలా చూసుకున్నాం అనుకో, ఈ రెండిటికి మిడ్ పాయింట్ దీని మీద ఉంటుంది పక్కాగా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఈ డిస్టెన్స్ మైనస్ అయింది, ఆల్జీబ్రాయిక్ సమ్ మస్ట్ బి 0.
ठीक है, వాట్ ఎవర్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్, ఇప్పుడు ఒకవేళ నువ్వు హారిజాంటల్ లైన్, ఇది లైన్ 1, దిస్ వుడ్ బి లైన్ 2. ఇంకొక లైన్ ఎత్తుకున్నావు అనుకో నువ్వు, ఇంకొక లైన్ ఏదైనా ఇంకోటి తీసుకున్నావు అనుకో, అది కూడా నీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, దిస్ వుడ్ బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అర్థమైందా? ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆ కేసులో కూడా ఇది లైన్, దిస్ ఈజ్ ద లైన్ 3. ఇప్పుడు లైన్ 3, ఇది లైన్ 3 పరిస్థితి ఏంది? సో ఇక్కడ ఇది 0,1, ఇది 1 అవుతుంది. ఐ కెన్ సే దట్ ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, అలా నీ ఇష్టం. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ పక్కా వస్తుంది, ఠీకేనా? సో ఐ కెన్ సే దట్ కాన్ఫిడెంట్లీ ఫర్ ఆల్ ద లైన్స్, D must be 0 in this case. Okay, D equal to 0 for all the lines. Here you should know procedure to determine. ఎందుకంటే ఇది చూసుకుంటే దీనికి మిడ్ పాయింట్ ఉంటుంది, కరెక్టే కదా? ఓకేనా? ఈ లైన్లో మామూలుగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాక్చువల్గా డ్రా చేస్తే పక్కాగా ఇది మిడ్ పాయింట్ అవుతుంది, 1,1 మిడ్ పాయింట్ అవుతుంది, అంతే కదా? సో అలా అనమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాక్చువల్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇది మనకి ఎగ్జాక్ట్గా మనం డ్రా చేయలేదు కాబట్టి అలా వచ్చింది. సో మామూలుగా అయితే ఇది చూసుకున్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది ఇది యాక్చువల్ ఫిగర్. ఓకే, దీన్నే మోడిఫై చేసినా నీకు వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. మామూలుగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? దిస్ పాయింట్ ఈజ్ వాట్? మిడ్ పాయింట్ between midpoint of A 2,0 and B 0,2. ఇది మిడ్ పాయింట్ కాబట్టి రెండు ఈక్వల్ ఉంటాయి. వన్ విల్ బి పాజిటివ్, అనదర్ వన్ విల్ బి నెగిటివ్, ఏ లైన్ ఎత్తుకున్నా కానీ. ఓకేనా? సో అందుకు నీకు D equal to 0 for all the lines which is passing through the point P. Clear or not? For these 3 points, suppose D is the algebraic sum of the distances of A and B from the line that passes through point P. Which one of the following is correct? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయింది, సమ్ పక్కా 0 అవుతుంది. This is the way to solve this particular problem. Now we can have a look on the next problem. Number of triangles formed by the lines. జనరల్గా ఒక 4 లైన్స్ ఉన్నాయనుకో, number of triangles formed by 4 lines. అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే we need 3 lines. Line 1, line 2, line 3. 4 lines ఉన్నాయి. You can select. ఓకేనా? You can select 3 lines from 4 lines. That is nothing but 4C3. You can write it as 4C1. You will get 4 is the answer. Option A is correct. Okay, so from 4 lines you need to pick 3 lines in order to form a triangle. Option A is correct. Okay, now from 4 lines we need to pick 3 lines.